వాళ్ళకేం చెప్తారు, మరి ప్రతిపక్షానికి ఏం చెప్తారు? యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాయి. రైట్. యాక్చువల్గా గతంలో కూడా మనము రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం వాళ్ళు 2025 సంఘం వాళ్ళు అయితే ధర్నా చేసిర్రు. ఆ రోజు స్టేట్ వైడ్ ధర్నా చేసిన రోజు డిబేట్లో నేను కూడా పాల్గొన్నాను. ఆ రోజే మనం చెప్పినట్లుగా ఈ నెలాఖరు లోపల వాళ్ళకి శుభవార్త వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలని మనకు జూన్ లోపు మన క్లియరెన్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు వాళ్ళకు 6 అంశాల మీద వాళ్ళు సుదీర్ఘంగా వాళ్ళు చెప్పారు. మనం కూడా ప్రభుత్వం దృష్టికి దాన్ని అంశాలను తీసుకెళ్ళినాం. ఆ రోజే చెప్పినాం కమిటీ ఏర్పడుతుంది, కమిటీ చేస్తారు, ఆ కమిటీ ద్వారా మీకు కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే ఈరోజు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు, ఉద్యోగ సంఘాల వాళ్ళకు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ సంఘాలకు కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కానీ అందరికి కూడా తెలుసు అప్పుడేముండే ఇప్పుడేముండే అని. అక్కనే చెప్పింది బాకీ అని. బాకీ ఎవరు పెట్టిర్రు, ఎందుకు పెట్టిండ్రు, ఏంటి కోసం పెట్టిర్రు, ఎవరి కోసం పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, అందరూ సంపన్న వర్గాలు అందరూ కూడా. దానిలో ఉద్యోగ సంఘాల పాత్ర కూడా ఉంది, అవునా కాదా? నిజమే కదా. కానీ ఈ రోజు ఆ ప్రశ్నకు సమాధానం అక్కడే చెప్పిర్రు. ఆ రోజు నిరుద్యోగులకు ఏ విధంగా అయితే ఇబ్బంది అయిందనే విషయాన్ని అక్కడే చెప్పిండ్రు. బాకీ పడ్డ విషయం కూడా అక్కడే చెప్పిండ్రు. ఈరోజు బాకీ వేసిన వాళ్ళే మళ్ళీ బాకీల గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఈరోజు ఆ బాకీ ఎందుకోసం చేయాల్సి వచ్చింది, ఎవరి సంక్షేమంలో, సంక్షేమంలో చేయాల్సి వచ్చింది? మన ఇంటి సంక్షేమం కోసం చేయాల్సి వచ్చిందా? ఈరోజు ఇంటి సంక్షేమం చేసినందుకు అన్న, అక్క, చెల్లెలు, తమ్ముళ్ళు, బావ, బొమ్మడు కొట్లాడుతున్నారు కదా, ఆ సంక్షేమం కోసం చేయాల్సి వచ్చిందా? మళ్ళీ ఎందుకు ఆ రోజు 3 ఏళ్ళు ఎందుకు వయోపరిమితి పెంచారు? అక్క ఏమో చాలా సులువుగా చెప్పింది, వాళ్ళకి శాలరీలు పెరుగుతాయి ఇవన్నీ అని చెప్పి. ఆ పెద్ద సార్ అట్లా చెప్తాడు. అదే అవి ఎట్లా చెప్పాలనేది అది తెలుసుకొని చెప్తారు. అవి ఆ విధంగా చెప్పి వాళ్ళని నొప్పిస్తారు. కానీ ఎందుకు ఆ రోజు ఆ 10 ఏళ్ళ వాళ్ళకు వాళ్ళ బకాయిల అంశాల మీద ఏ రోజు కూడా వాళ్ళకు ఒక చిన్న ఒక పేపర్ మీద రాసి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చేంత ధర్నాకు మేము పోతాము, మేము ఒక ఏమంటారు సమ్మెకు పోతాం అని చెప్పేంత ధైర్యం కూడా లేని పరిస్థితిని తీసుకొచ్చిండ్రు అప్పట్లో, అవునా కదా? ఎస్మాల్ ప్రయోగిస్తామని చెప్పి బెదిరింపులు గురి చేసిండ్రు. వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాం గతంలో. కానీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛలో భాగంగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని బయటకు పెట్టారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోటి, పారదర్శకంగా ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏం జరిగింది, ఏం లోపాలు జరిగిందని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి చెప్తున్నాడు. ఏం జరిగింది, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎవరెవరు ఈ పైసల్ని ఎవరెవరు పందికొక్కులుగా తిన్నారు. కవితకనే చెప్పే కదా, కాళేశ్వరంలో నీ పక్కకే ఉండరు 2 పందికొక్కులుగా తిన్నారు, వాళ్ళు నీ పక్కకు పెట్టుకున్నావు అని చెప్పి. సేమ్ సొంత బిడ్డని, కడుపులకి పుట్టిన బిడ్డనే చెప్పే రాష్ట్రాన్ని ఏ విధంగా దోషణం అని చెప్పి. నేనేమంటున్నా అంటే చాలా స్పష్టంగా ఈడ ఎవరెవరు బకాయిలు పెట్టరు, ఎందుకు బకాయిలు పడ్డారు, ఎవరెవరికి బకాయిలు పెట్టిండ్రు. ఈరోజు స్కూల్స్ విషయంలో చెప్తున్నారు అక్క, బకాయిల విషయంలో ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎంత భారం పడ్డదనే విషయం తెలుసు. ఈ రోజు ఒకేసారి మొత్తం ఖర్చు చేసే పరిస్థితి కాకుండా, ఈ రోజు మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలు కాకుండా మొత్తం దాని జాగ్రత్తగా ఈ రోజు ఉద్యోగ సంఘాలకు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ అంశాలపైన ఈరోజు జీపీఎఫ్ క్లియరెన్స్లు కానీ ఈ రోజు టిల్ డేట్ ఈ రోజు మార్చు 2026 వరకు ఏదైతే ఉందో దాని వరకు క్లియరెన్స్ కి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి, దాన్ని క్లియరెన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కమిటీ కూడా దానిపైన చర్చలు చేస్తుంది, దానికి క్లియరెన్స్ చేసింది ఆల్రెడీ. ఉద్యోగ సంఘాలకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. కానీ మొత్తానికి కూడా 25 లక్షల మంది, 25,000 మంది ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్ చేసుకుంటూ వస్తుంది. వీళ్ళందరూ ఎక్కడి నుండి భారం అయినరు అంటే ఒక 3 సంవత్సరాల నుండి ఈ భారాలంతా పోతున్నారు. అంటే ఆ 3 సంవత్సరాల పైసలు ఏం చేసిండ్రు? ఆ 3 సంవత్సరాల్లో ఆ ఉన్న పైసలని గవర్నమెంట్ ఎక్కడ జమ చేసింది అనేది విషయాన్ని మాత్రం ఎవరు మాట్లాడరు. దాని గురించి ఎక్కడ జమ చేశారు మీరు చెప్పండి. ప్రభుత్వానికి లెక్కలు ఇవ్వాలి కదా, ఆ లెక్కల్లో వీళ్ళు జాప్యం చేసి ఆ పైసలన్నిటిని కూడా డైవర్షన్ చేసుకుంటే మొత్తం తీసుకుపోయి మనం ఆదాయం చేసుకున్నాం. ఈరోజు అక్క అంటుంది ఆడ పోయి టెంట్ వేసిండ్రు, 100 కోట్లు అంటే ఎవరైనా చెప్తా నవ్వుతారండి. 100 కోట్లు అంటే ఎవరైనా నవ్వుతారు. ఈ ప్రభుత్వంలో దుర్వినియోగం జరగలేదా? ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దుర్వినియోగం జరిగింది, చెప్పాలి కదా. పైసలు లేవని మీరే మీరు క్యాచ్ చేయండి. ఏమంటున్నారంటే ఇప్పుడు భోజనానికి ఒక ప్లేట్ ₹1,00,000 ఖర్చు పెట్టామని అనుకుందాం. రవి గారు 2,500 రూపాయలు అని చెప్పేసి క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్లింగ్ చేసిండ్రో
ఆ హోటల్ వాళ్ళు బిల్స్ పెట్టిండ్రు, దాని డైరెక్ట్ పేపర్ లో కూడా వచ్చింది. వీళ్ళకి ఏమైంది అంటే కేటీఆర్కి ఏం పనిపాటు ఉండదు, ఆ దుబాయ్ నుండి ఒక వ్యవస్థ ఉంటది, ఆ వ్యవస్థలో ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో అదే స్క్రిప్ట్ ఇప్పుడు అందరికి మేధావులకు కూడా పంపిస్తున్నారు. వీళ్ళు కూడా అదే మాట్లాడి ఇంకా అయిండ్రు. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ ఒక వాట్సాప్ సర్వీస్ ద్వారానే మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చెప్పింది కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా చాలా సందర్భాల్లో, ఏమంటారు ర్యాప్ లాగా అయిపోతుంది మొత్తం అంత వ్యవస్థ వాళ్ళది. అట్లనే ఉంటది మొత్తం కూడా. ఏంటంటే వాట్సాప్ లో ఇది పెట్టాలి 200 కోట్లు అని చెప్పాలి, ఈ 1500 కోట్లు అనాలి, అదే ఇంకా గుడ్డిగా ఇక వీళ్ళు కూడా అట్లే నమ్ముతున్నారు. అరే అక్క అనుభవం ఉన్న వ్యక్తి వీళ్ళు కూడా అట్లే మాట్లాడితే ఏం చెప్పు. నేను చెప్తా, ఉద్యోగ సంఘం నాయకుడు ఉంటారు మా దగ్గర, మాజీ ఉద్యోగ సంఘం నాయకుడు. ఆయన ఊకే ఒక మా దగ్గర ఉన్న మినీ ట్యాంక్ బండ్ అని ఉంటుండే, దాని 200 కోట్ల రూపాయలు దాని ఖర్చు మొత్తం, దాన్ని ఏమంటారు దాని ఎస్టిమేషన్ కాస్ట్ మహబూబ్నగర్లా. దాని విజిట్ కి పోయినప్పుడల్లా 16 లక్షల రూపాయలు ఓన్లీ ఆయన విజిట్ చేసినందుకు ఆడ ఏమంటారు ఖర్చుల కింద అధికారులు రాసిన బిల్లులు అది అధికారికంగా ఉన్నాయి. అట్లాంటివి అయితే అట్లాంటి మోసాలు చేసి ఇంట్లో తిన్నాడు ఆయన. అట్లాంటివి వీళ్ళు మాట్లాడుకోరు. కానీ ఏమంటారు వేములవాడల ఆ సర్వీసు ఈ రోజు వరకు అక్క చెప్పింది ఎంత ఎంత అక్క మీరు చెప్పారు 32,000 రూపాయలు ప్లేట్, 100 మందికి 32,000 రూపాయలు 32,000 ప్లేట్ భోజనం ఏమన్నా ఉంటుందా అంటే ఇండియాలో 32,000 రూపాయల ప్లేట్ భోజనం ఏం చెప్తారు? అందాల పోటీలు చెప్తున్నారు 2,500 రూపాయలది ప్లేట్ పెట్టిండ్రు, 2,500 రూపాయలది ప్లేట్ పెట్టిండ్రు. దానికి అందాల పోటీలకు సంబంధించినటువంటి అంత కార్పొరేట్ వ్యవస్థలు మాత్రమే పేమెంట్లు చేసినాయి అని చెప్పి చాలా స్పష్టంగా జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు ఒక ఏమంటారు లెటర్ నే విడుదల చేసిండ్రు వాళ్ళు మొత్తాన్ని కూడా. అరే ఇంకా మీరు అట్లా 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి ఎంతమందిని ఇట్లా ఇప్పుడు ఏదైతే విశ్రాంతి ఉద్యోగుల విషయంలో మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ విధంగా ఉందనుకోవాలి? 6,000 చిల్లరకు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాళ్ళవి విశ్రాంత ఉద్యోగులవి అవి 7 నెలల లోపల క్లోజ్ చేయడానికి ఆల్రెడీ దాని ప్రణాళిక 7 నెలల్లో 7,000 కోట్లు దానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వెళ్తాయండి అది ఇట్లా నువ్వు పెట్టంగానే అది లోడ్ అయ్యి వెళ్ళిపో. అందరికి టోకన్ సిస్టమ్ ఉంటది, భయంలో ఉన్నారు వాళ్ళు. ఎంతమందికి వచ్చాయి వచ్చినాయండి టోకెన్లు గత సంవత్సరం ఇచ్చినవి ఉన్నాయి, ఇంతవరకు రూపాయి చెప్పింది నిజమే. ఎందుకంటే ఆ టోకన్స్ నేను కూడా చూసినా, వాళ్ళ జిల్లాకు సంబంధించిన టోకన్లు కూడా నేను చూసినా, కాదంటలే టోకన్ ఉండి ఆ టోకన్స్ కి పెండింగ్ బకాయిలు ఉండే, ఆ పెండింగ్ బకాయిలు కూడా గత ప్రభుత్వాల నుంచి ఉన్న పెండింగ్ బకాయిలే. ఒక 30 లక్షలు గతంలో ఉంటే 3 లక్షలు ఇప్పుడు అయినాయి. అది 3 కోట్లు సార్, అప్పుడు 30 లక్షలు ఉంటే ఇప్పుడు 3 కోట్లు అయినాయి బకాయి. అయితే ఆ పెండింగ్ బకాయిలని రియంబర్స్మెంట్ ని అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నావో అప్ టు డేట్ వరకు క్లియరెన్స్ కు పెట్టిరండి. ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఆల్రెడీ జీపీఎఫ్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధమైపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థ క్లియర్ అయిపోయి దాన్ని క్లియరెన్స్ కు పెట్టింది. అయితే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ లో ఒకరికి అందింటది, ఒకరికి అంది లేకుంటది సమాచారం. అదే వాళ్ళకి పెద్దగా లక్షల్లో లేరు కదా, 25,000 మంది. వాళ్ళకి భరోసా ఎందుకు కల్పించలేకపోతుంది ప్రభుత్వం? వాళ్ళ సంఘాల నాయకులు ఆల్రెడీ మన సంఘాన్ని కలుస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళని ఆల్రెడీ మీట్ అయ్యిండ్రు. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళకి క్రిస్టల్ క్లారిటీ వస్తుంది, ఎప్పటి వరకు కట్ ఆఫ్ చేసిండ్రు, ఎన్ని రోజులు క్లియర్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఉద్యోగుల పక్షాన ఉద్యోగులకు ఏ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా వాళ్ళు క్లియర్ చేయడానికి వాళ్ళు కంకణబద్ధం కట్టుకొని ఉన్నారు. వాళ్ళు అది క్లియర్ చేస్తారు పక్క. ఎప్పుడు వరకు ఒక అధికార పత్రం మీకు ఈ ఏప్రిల్ లో మీకు శుభవార్త వస్తుందని మీకు చెప్పిన ముందే చెప్పిన ప్రకారంగా పని జరుగుతుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా పని చేస్తుంది. ప్రభుత్వానికి ఇది ఒకటే కాకుండా చాలా సమస్యలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ అన్నింటినీ కూడా ఒకటే వ్యవస్థ మీద పనిచేయకుండా అన్ని శాఖలకు సంక్షేమానికి అన్నిటికి కూడా ఉపయోగిస్తుంటది. కాబట్టి సో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఉద్యోగ సంఘాలు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా
కలిసి సహకరించాలి. ఇట్లాంటి విషయాల్లో మీకు కూడా తెలుసు గతంలో ఏం జరిగింది, పరిణామాలు ఏందనేది. ఇప్పుడు కూడా మీకు ఏం కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏం ఆగలేదు. కరోనా లాంటి రూపాయి ఆదాయం లేని కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏది రైతు బంధు ఆగలేదు, ఏమీ ఆగలేదు. ఇగో ఇప్పుడు ఆగుతున్నాయి చూడు. ఏ రకంగా చూసినా అప్పులని అబద్ధాలు చెప్పడం, అన్ని అబద్ధాలే. అబద్ధానికి ఆకారం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అంతే. రైట్. ఎందుకంటే సమస్యని సానుకూల స్పందనతో మీరు స్పందించి దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ జటిలం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పులు ఉంటాయి, అప్పులు కంటిన్యూ ప్రాసెసే కదా. రవి గారు మొదటి రోజు వారు ఏమంటారు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పుడు మొదటి రోజు వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అదే రోజు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయింది. అదే రోజు దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇదే టైంలో మనం డిబేట్ చేసినాము. అదే రోజు పరిష్కారానికి దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి. ఉద్యోగ సంఘాలను పిలిచిండ్రు, మాట్లాడిండ్రు. గతంలో అలా కాదండి. ఇప్పుడు వేగవంతం ఉంది, ప్రణాళికబద్ధంగా పనిచేస్తుంది. పాలనా పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏది ఎట్లా చేయాలనేది ప్రభుత్వం అట్లా ఆచితూచి ఏది ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనే దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారంగా పనిచేసుకుంటూ పోతుంది. రాంగోపాల్ గారు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు. సో ఈ విషయం మీద